స్వామి. ఓ చంద కేశవ పసుపు కుంకుమ జంట కలిశాయి దీవించరా, జంట కలిశాయి దీవించరా. ఈ కుంకుమతో కడతేరిపోని స్వామి. సీత, సీత, ఏమైంది సీత? ఏదో వేడుకలో. మంచినీళ్ళు తాగు. ఏవేవో ఆలోచిస్తూ పడుకుంటావు, అందుకే పీడకలలు వస్తుంటాయి. కాస్త ప్రశాంతంగా కూల్గా ఉండు. అసలు నువ్వు ఈ మధ్య నీ ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోవడం లేదు. ఇలా అయితే ఎలా సీత? ఎందుకు నీకు వచ్చిన కళ ఏంటి? అదేంటో క్లియర్గా లేదు. సంథింగ్ బ్యాడ్ అంతే. సరే, దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో. పడుకో. గ్రాని, మమ్మల్ని ఆశీర్వదించండి. సకల కార్య సిద్ధిరస్తు. ఇష్టకామ్య ఫల సిద్ధిరస్తు. నేను పెద్దోడ్నే. వెళ్ళండి రా, వెళ్ళి ఆశీస్సులు తీసుకోండి. వెళ్ళండి. అన్నయ్య, రే 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 అలా విడివిడిగా తీసుకోకూడదురా. ఇద్దరూ కలిసి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోవాలి. రాసీత వచ్చి వాడి పక్క నుంచో. మరి మమ్మల్ని అంత పెద్దవాళ్ళని చేయకండి అమ్మమ్మగారు. పెద్దతనానికి అంతా ఇంత ఏంటి? పెద్ద పెద్దయి, చిన్న చిన్నయి. నమస్కారం చేసుకోండి. రా అక్క. బావా, మమ్మల్ని ఆశీర్వదించండి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,